హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భూమి మీద మానవాళి సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. నక్షత్రాలు ఇంకా చాలా పెద్దవైన గెలాక్సీలో భాగము. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది. విశ్వంలోని మార్పులకు వేల లక్ష సంవత్సరాలు పడతాయి. టాలమీ భూకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించాడు. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించాడు. భూమి తన అక్షంపై తన చుట్టూ తిరుగుతూ ఒక నిర్ధారిత కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అంటారు. పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది. దీనినే కక్షతలం అంటారు. వాస్తవానికి భూమి కక్ష దాదాపుగా వృత్తాకారంలో ఉంది. భూమికి సూర్యుడికి అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. భూమికి సూర్యుడికి అత్యల్ప దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడి చుట్టూ భూమి గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 1/4 రోజులు పడుతుంది. దీనిని మనం సంవత్సరం అంటాము. గ్రీకు పదమైన ఎర్త్ యొక్క అర్థాలు నేల, మట్టి, పొడి నేల. భూమికి సంస్కృత భాషలో పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే. సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలైందని చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం. పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవ దశ గుండా పరిణమించింది. మొదట్లో భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. మొదటిగా జీవం సముద్రాలలో మొదలైంది. భూమి కేంద్రం 6,000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చు. అవి 1 భూపటలం, 2 భూప్రావరం, 3 భూకేంద్ర మండలం. భూపటలం. మనం భూమి బయట పొర మీద నివసిస్తున్నాం. దీనినే భూపటలం అంటాము. భూపటలం పొర 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూపటలంలో ప్రధానంగా రాళ్లుంటాయి. భూప్రావరం. భూప్రావరం పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుండి 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూప్రావరంలో పైభాగం మెత్తగా ఉంటుంది. భూప్రావరంలో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలుంటాయి. భూకేంద్ర మండలం.
భూకేంద్ర మండలం 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూకేంద్ర మండలంలో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. భూకేంద్ర మండలాన్ని తిరిగి 2 ఉపపొరలుగా విభజించవచ్చు. బయట కేంద్ర భాగం. ఈ పొర 2900 కిలోమీటర్ల నుండి 5100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. లోపలి కేంద్ర భాగం. ఈ పొర 5100 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పొర ఘన రూపంలో ఉంటుంది. ఈ పొరలో ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. భూమి ఘన పరిమాణంలో భూపటలం 1%, భూప్రావరం 16%, భూకేంద్ర మండలం 83% ఉంటుంది. 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ఉందని అతను ప్రతిపాదించాడు. పాంజియా ఊహాత్మకమైన ఖండం. పాంజియా అనే పదానికి గ్రీకులో మొత్తం భూమి అని అర్థం. పాంజియా అనే మహాఖండం లారెన్సియా, గోండ్వానా భూమి అనే 2 భాగాలుగా విడిపోయిందని వెజినర్ ప్రతిపాదించాడు. ఈ 2 ఖండాలు టెతిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి. లారెన్షియాలో ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం ఉంది. గోండ్వానా భూమిలో ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు ఉన్నాయి. ఒక మంచి అట్లాస్ ద్వారా లేదా గూగుల్ ఎర్త్ ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ, రేఖాంశాల గురించి తెలుసుకోవచ్చు. అక్షాంశాల, రేఖాంశాలతో గళ్ళు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్ అంటారు. భూమధ్య రేఖ భూమికి మధ్య గుండా పోతుంది. ఇది ఉత్తర, దక్షిణ ధ్రువాల నుంచి సమదూరంలో ఉంటుంది. దీనిని 0 డిగ్రీ అక్షాంశంగా గుర్తిస్తారు. అక్షాంశాలను డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లలో సూచిస్తారు. లాటిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన లాటిట్యూడో నుంచి వచ్చింది. అక్షాంశాల అన్నింటిలోకి పొడవైనది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న భూభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. అక్షాంశాలు మొత్తం భూమధ్య రేఖతో కలుపుకొని 181. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. ఈ పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం పొడవు.
ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని 0 మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు. గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. రేఖాంశాలు మొత్తం 360. రేఖాంశాలు 0 నుండి ప్రారంభమై తూర్పు పడమరలుగా 2 సమూహాలుగా ఉన్నాయి. ఇవి 0 నుండి 179 డిగ్రీల వరకు తూర్పు రేఖాంశాలుగా, 0 నుండి 179 వరకు పశ్చిమ రేఖాంశాలుగా ఉన్నాయి. 180 డిగ్రీల రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేరు. 180 డిగ్రీల రేఖాంశంను తూర్పు వైపుగా లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా మరియు పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తిస్తారు. రేఖాంశాల డిగ్రీలను నిమిషాలు, సెకండ్ల కింద విభజించవచ్చు. సున్నా డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అంటారు. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగటానికి 4 నిమిషాలు పడుతుంది. మెరిడియన్ అనగా మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియన్స్ అను లాటిన్ పదం నుండి వచ్చింది. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి 1 గంట తేడా ఉంటుంది. గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకి వెళుతుంటే సమయం కలపాలి, పడమర వైపుకి వెళ్తుంటే సమయం తీసివేయాలి. భారతదేశ తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య అరగంట సమయం తేడా ఉంటుంది. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతారు. అదే పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందుతారు. భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 డిగ్రీల తేడా ఉంటుంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.